200 మంది గ్రామ ప్రజలు దానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకెళ్తారు 60 ఆ తర్వాత విద్యా వైద్యం కావాలని వైద్యం కూడా అక్కడ తీసుకుంటే విద్య కూడా మా గ్రామస్తులకు కావాలని చెప్పేసి 10వ తరగతి విద్య కూడా హాస్పిటల్స్ పెట్టినటువంటి గంట ఆయనది. ఆయన జరిగిపోయిన మరణాంతరం గ్రామస్తులు చందాలేసుకొని ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఆ యొక్క కుటుంబంలో వచ్చిన వ్యక్తినే నేను కొండ శ్రీనివాస్. నేను జనగామలో లిటిల్ క్లాస్ స్కూల్ పెట్టి 20 సంవత్సరాలు ప్రజలను ఉన్నాను. అది 20 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. నేను TV9 మహబూబ్నగర్ జిల్లా డాక్టర్ బాలకృష్ణ, నేను గద్వాల డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే మహబూబ్నగర్ జిల్లా స్టాఫ్ కూడా నేను పనిచేసిన. అప్పటి నాకు 15 సంవత్సరాలు పరిచయం డాక్టర్ బాలకృష్ణ. అక్కడ నుండి నేను జనగామకి వచ్చిన. అక్కడ TV9 ఇక్కడ జనగామలో కూడా సామ్రాట్ పేపర్ కూడా స్థాపించాను. ఇప్పుడు నేను మాకు BC నుంచి 26 వార్డు నుంచి నాకు అవకాశం వచ్చింది. నేను ఒక ఆస్పిరెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి టికెట్ కావాలని ఆశిస్తూ ఉన్నాను. రాకుండా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీరు కూడా అందరూ కూడా నాకు కూడా యూట్యూబ్ ఛానల్ సామ్రాట్ ఛానల్ నేను పెట్టుకున్నాను. అంతేకాకుండా నేను ఎక్కడ కూడా మహబూబ్నగర్ జిల్లా స్టాఫర్గా పనిచేస్తాను. కేసీఆర్ ఛానల్ జిల్లా స్టాఫర్ మన జిల్లాకు చేసినప్పుడు ప్రముఖులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పుడప్పుడు నన్ను అడిగేవాళ్ళు, మీరు ఏం కులమే అని అడిగేవాళ్ళు. ఒకేసారి కులమంటారు కదా, రెడ్లు కాదు అందరూ ఓసీలు రెడ్లు ఉన్నారు, వేల మంది ఉన్నారు, ఒక్కసారి తక్కువ అంటే ఏమనుకుంటున్నారని మేము ఏ కులం అంటే అన్న ప్రపంచ మానవాన్ని కాపాడుకున్నాం. ఇక ఓపెన్ సీక్రెట్ ప్రపంచ మానవాన్ని కాపాడుకున్నాం సార్. ఎమ్మెల్యేకి అందరూ చూస్తూ ఉన్నారు, అరే రెడ్లు ఉన్నారు, మన వెలవలు ఉన్నారు, మరి ఇది మన గుడుగ జంగాలు ఉన్నారు, వీళ్ళందరికీ ఎక్కువ లిస్టులు లేదు కదా పేరు అన్నాడు. ఉంటా సార్ కొన్ని పద్యం పడిపిస్తే ఆ పద్యంలో నా కులం ఉంటుంది చూడండి అన్న. ఇట్లా అందరూ కూర్చున్నారు. అంటే ఒకసారి పద్మశాలకి ఇట్లా అందరూ దొరలు కాదు, డబ్బులు కాదు అని నేను చూపించిన నా పాటలో వచ్చినావా అన్న కులం ఉంటుంది చూడండి. ఆకుల వలె రాలిపోని చర్మం వలె బిగుసుకొని, ఆకుల వలె రాలిపోని చర్మం వలె బిగుసుకొని, సుకుమారపు బట్టలను తన జాతికి అందించాలని, సుకుమారపు బట్టలను తన జాతికి అందించాలని, మెదడు నెంత ఒడికి మనసు రాట్నమును తిప్పి, మెదడు నెంత ఒడికి మనసు రాట్నమును తిప్పి, ఇంధనంబు అడగని ఒక చిమ్ని నంటి ఒక ఇంజన్ ఇచ్చిన ప్రతిభాశాలికి మచ్చుతునకరా మగ్గం, ఆ మగ్గానికి యంత్రం అతికి నోడు ఒక బిర్లా, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనికొక సంస్కృతి నేర్పిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. దాంతో పాటు నేను పొట్టిసేవ యూనివర్సిటీ డిప్లొమా చేసిన పద్యనాటక రంగంలో కూడా మధ్యకాలంలో రాముడికి ఇచ్చిన జనగాంలో, మన త్యాగరాజ కళాశాలలో కూడా ధర్మరాజు ఇచ్చిన, ద్రోణాచార్యం కూడా ఇస్తా ఉన్నాను, కృష్ణ కూడా అయిపోతా ఉన్నాను. మీ అందరూ కూడా సహకరించి మాకు ముందు కట్టాలని ఇవాళ వాటి మాత్రం సహకరించుకుంటున్నాను. ఫస్ట్ ఆలోచిస్తూ మన జనగామ పట్టణంలో BC జెండర్కు అవకాశం వచ్చింది కాబట్టి చైర్మన్ పదవిని దృష్టిలో పెట్టుకొని సాధ్యం మన పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కానివ్వండి, మన నిర్మాణ కమిటీ కానివ్వండి, మన పద్మశాలి జగన్ తరఫున నాయకులుగా మేము ఇప్పుడు ముందుంటాం. మీ అందరికీ మా ఆశీర్వాదం. దీంట్లో మనకున్న దాంట్లో ఆల్రెడీ మన దొన్నాల వెంకటేశ్వర్ కూడా ఒక వార్డు నుండి డిక్లేర్ చేస్తున్నాడు. సిస్టర్ అనిత కూడా ఒక వార్డు నుండి ఆల్రెడీ ఇంకెక్కడ మన శ్రీనివాసరావు కూడా 20వ వార్డు నుండి వస్తున్నాడు. సంఘంలో మనకి ఇంకా 2-3 సంఘంలో ఉన్నారు. మనకి ఎంత వీలైతే 30లో మనం చాలా మెజారిటీ మనం తెచ్చుకున్నట్టయితే మనకి అందరూ కూడా గుర్తు తెలుస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయండి. కింద నుండి పోవాలి పైకి ఎప్పుడైనా, అంటే ఒకటేసారి కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం తప్పకుండా సక్సెస్ అయితే మా విషయం ఎప్పుడు ఉంటాయి. ఓకేనా? విషయం ఇంకా రాజ్యాధికారం సాధించాలంటే ఇప్పుడు మనము ఒక కమ్యూనిటీ తోటి మనము 50% ఎబోవ్ ఓట్లు సాధించలేము. బీసీలందరినీ కలుపుకొని పోవాలి. ఆ క్రమంలో ఏదో ఒక పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అందుకు వ్యతిరేకంగా వేరే పార్టీ బీఫామ్ ఇస్తే ఒకే కులం నుంచి 2 నిలబడితే మాత్రం
ఇద్దరు భంగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన కులం నుంచి ఒక పార్టీ నుంచి బీ ఫామ్ వస్తే ఇంకో పార్టీ నుంచి మన కమ్యూనిటీ వాళ్ళు బీ ఫామ్ మాత్రం పోటీగా తెచ్చుకోకుండా ఆ ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు రాజ్యాధికారం రావాలనగా నాకు అంటే కూర్చోవాలన్నా కొంచెం మూడు వచ్చింది లోపల సీనియర్ జర్నలిస్ట్ ప్రయత్నం కోసం వచ్చారు. కావాలని మాట్లాడడం సార్ క్యామేశ్వర్ సార్ మా వాయిస్ మీరు డిలీట్ చేయండి, నేను సర్వీస్లో అదేం కాదు, అదేం టీచర్గా ఉన్నాడు కాబట్టి